సార్ సైబర్ క్రైమ్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో టాప్లో ఉన్నారు సార్. పోలీసులు కూడా అంటే ఇంకా దొంగతనాలు అవ్వట్లే కదా ఇళ్లలో. ఇంతకుముందు మన పాత కాలంలో 10-15 ఏళ్ల క్రితం కూడా ఇళ్లలో తలుపులు పగలగొడతాము, దొంగతనాలు చేస్తాము, ఇవన్నీ అవుతున్నాయి. ఇప్పుడు తలుపులు పగలగొట్టినా ఇప్పుడు ఇళ్లలో ఎక్కువ ఏం దొరకవు. ఎందుకంటే అంతా ఫోన్పేలో ఉంటాయి డబ్బులు. క్యాష్ 1,00,000 రూపాయలన్నా ఏమున్నా ఫోన్పేలోనే ఉంటాయి. కాబట్టి ఇంకా దొంగతనాలు ఇండ్లలో జరగట్లేదు. కాబట్టి నేరగాళ్ళు ఏం చేస్తారు అంటే కొత్తగా ఫోన్లు చేసి ఈ ఓటీపీలు అడుగుతాము, లేకపోతే ఏదో ఒక రకంగా టెక్నాలజీని మిస్యూజ్ చేస్తాము, ఫ్రాడ్ చేస్తున్నారు. ఇవన్నిటిని కూడా సైబర్ క్రైమ్ అంటారు. వెంటనే ఇట్లాంటి క్రైమ్స్ అయినప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద సైబర్ క్రైమ్ అయింది, ఇట్లా అటాక్ జరిగిందంటే అది కూడా దొంగతనమే, అది కూడా చీటింగే, అది కూడా దొంగతనమే. కాకపోతే సైబర్ క్రైమ్కి సపరేట్ పోలీస్ వాళ్ళు ఉంటారు. అక్కడ ఒక డెస్క్ ఉంటుంది ప్రతి పోలీస్ స్టేషన్లో. సైబర్ క్రైమ్ కూడా వాళ్ళు నోట్ చేసుకుంటారు. ఖచ్చితంగా ఎవరైతే మీ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్కి డబ్బులు లాగారో వాళ్ళ అకౌంట్ ఇమీడియట్గా ఫ్రీజ్ చేసి మీ డబ్బులు మళ్ళీ మీకు వెనక్కి తెప్పించే అవకాశం ఉంటుంది.